ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో నజరేతు పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నజరేతు పట్టణంలో ప్రాముఖ్యంగా చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అనేటటువంటి ప్రాంతం ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి ఈ చర్చ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, గాబ్రియేలు దేవదూత మరియమ్మతో మాట్లాడినటువంటి స్థలం. మీరు ఈ క్రిస్మస్ సమయాల్లో డ్రామాలు మనం చూస్తూ ఉంటాం కదండి. క్రిస్మస్ సమయాల్లో మరియ ఉంటుంది, గాబ్రియేలు దేవదూత రాగానే దయాప్రాప్తురాలా నీకు శుభం అనగానే మరియ చూసి టక్కని భయపడిపోతూ ఉంటుంది. అయితే వాస్తవానికి జరిగింది అలా కాదండి. గాబ్రియేలు దేవదూతని మరియ డైరెక్ట్గా చూడదు. గది లోపల ఉంటే గది బయట గోడ ఉంటుంది. ఆ గోడ బయట నుంచి గాబ్రియేలు దేవదూత మాట్లాడుతూ ఉంటే మరియ వింటుంది. ఈ యొక్క మందిరము నజరేతులో ఉంది. దేవుడు మీకు అవకాశం ఇస్తే ఒకసారి ఇజ్రాయెల్ దేశం చూడడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మంత్ జనవరి 3rd వీక్న తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను. ఇజ్రాయెల్ దేశం నుంచి చక్కని సందేశాలు మీకు అందించబోతున్నాను. కనుక దయచేసి అనుదినము ఏ ఒక్కరోజు కూడా ఉదయకాల సమయంలో సందేశాన్ని మిస్ చేయొద్దని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇజ్రాయెల్ దేశం రావాలని ఆసక్తి ఉందా మీకు, నాకు కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాటను మనం ధ్యానిద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడిచ్చినటువంటి వాగ్దానం. బైబిల్ ఒక మాట ఉంటుంది, భూమి ఆకాశములు గతించును కానీ హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, మై వర్డ్స్ విల్ నెవర్ ఎవర్ పాస్ అవే. నా మాటలు ఎన్నడూ గతించు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులరా, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. మనకి 2 నిమిషాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ 2 నిమిషాల సందేశం ముఖ్య ఉద్దేశము తక్కువ టైం ఉందని ఎక్కువ మంది చూస్తారు, ఒకటి. రెండోది ఏంటి అంటే, వాక్యం వినడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా 2 నిమిషాలే కదా ఇతను ఏం చెప్తాడో విందామని పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మిస్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినాలనే ఉద్దేశంతోనే 2 నిమిషాలు పెట్టామండి. 2 నిమిషాలు ఏదో ఫ్యాషన్గా మనం చేయడంలే. 2 నిమిషాలు వాక్యం చెప్పడం అంటే సులభమైన విషయం కాదండి. అరగంట చెప్పొచ్చు, గంట చెప్పొచ్చు. కొంతమంది దీన్ని ఫ్యాషన్గా తీసుకుని 30 సెకండ్లు, 1 మినిట్, ఈ యొక్క 2 నిమిషాలు నేను చేయడానికి గల ఉద్దేశం చెప్తున్నానండి. నా ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయంలో ఒక్కసారి అయినా దేవుని మాటలు వినాలి అనేదే మా ఉద్దేశం. మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది తయారు చేస్తున్నారు. చాలా సంతోషం, మంచిదే. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాం 2 నిమిషాలు. మీరు సహకరించగలిగితే నూతనమైన సంవత్సరంలో వాక్యాన్ని పెంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీ జనులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు, 400 ఏండ్ల తర్వాత తిరిగి వారిని బయటకు తీసుకొని వస్తాను, తిరిగి తీసుకొని వచ్చేటప్పుడు వారిని మిక్కిలి ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అందరూ మరణించిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేతో చివరి దినం మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నారు చివరి రాత్రి. దేవుడు ఏమన్నాడు అంటే, మోషే, ఇశ్రాయేలీలను నేను ఆశీర్వదించి వారికి సమృద్ధిగా ధనమును అనుగ్రహించి బయటకు తీసుకోబోతూ ఉన్నాను. ఎందుకు తెలుసా? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. మన దేవుడు వాగ్దానం చేస్తే ఆలస్యం అవుతుందేమో, కానీ నీకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. ఆమేన్. ఈ 2024 సంవత్సరం నీ వాగ్దానం ఏంటి? వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. రాబోతున్న 31వ తేదీ లోపల దేవుడు ఒక అద్భుత కార్యం జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.